మూడు తరహా పద్ధతులు ఉపయోగిస్తాము. ఒకటి ట్రాఫిక్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో రోడ్లు వెడల్పు చేయడము, అలాగే ట్రాఫిక్ ఐలైట్స్ నిర్మించడము, డివైడర్లు ఏర్పాటు చేయడము, సిగ్నల్ లైట్స్ ఫాలో అవ్వడము, ఇవన్నీ అదనంగా చేయాలి. నెక్స్ట్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్. స్కూల్స్, కాలేజెస్, అలాగే ట్రక్ డ్రైవర్స్, అలాగే బస్సు డ్రైవర్స్, ఆర్టీసీ వారితో కలిపి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిపి నిర్వహిస్తుండాలి. అలాగే ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్. వెహికల్ ఇన్స్పెక్టర్స్తో పాటు, అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్తో పాటు పోలీస్ విభాగంలో ట్రాఫిక్ వాళ్ళు తప్పనిసరిగా ఈ ఫైన్స్ అది వేసి ఆ ఫైన్స్ తక్కువ వేయాలి. అదేదో భూతములాగా ఎక్కువ జరిమానాలు వేస్తే ప్రజలు భయభ్రాంతులు అవుతారు. అలా కాకుండా వాళ్ళకి టెల్ అండ్ టెల్ ప్రాసెస్ నడిపించి, అంటే ఒకసారి మందలించి వదిలేయడము, ఒకసారి వారికి జరిమానా వేయడము, ఆ విధానం ద్వారా వారిలో పరివర్తన తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఆ విధంగా ట్రాఫిక్ని నిర్వహించడానికి 3 పద్ధతులు ఒకేసారి మొదలెట్టినా పర్వాలేదు, ఒకదాని తర్వాత ఒకటి మొదలెట్టినా పర్వాలేదు. ఓకే, అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ అందరూ ఈ పవిత్రమైన కార్యంలో జాయిన్ అయ్యి ప్రజల్ని అవేర్నెస్ తయారు చేయడానికి సిద్ధపడినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను.